హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ లోక్నాథ్, BHMS CMP PG డిప్లొమా డైబెటాలజీ. హాస్పిటల్లో ఉన్నంతసేపు నాకు పేషెంట్స్ వీడియోస్ చేయడం సరిపోతుంది. సో ఎందుకని బయటకు వచ్చినప్పుడు మా యొక్క సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు, కామెంట్ పెట్టారు. సో ఆర్ఏ ఫ్యాక్టర్ ఎందుకు వస్తుంది సార్, అండ్ దాని యొక్క మెడిసిన్స్ చెప్పమన్నారు హోమియోపతిలో. సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే ఎక్కువగా యాసిడ్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. బీర్స్ అది ఎక్కువ తాగుతూ ఉంటారు కదా, ఆల్కహాల్ కన్జంప్షన్, దానివల్ల వస్తుంది. అండ్ ఎక్కువగా పనులు చేస్తారు చూడండి, విపరీతంగా చాలా చాలా ఎక్కువగా పనులు చేసేయడం, మిషన్లు కుట్టేయడం, ఇలాంటి వాటి వల్ల వస్తుంది. అండ్ అది డైరెక్ట్గా ఆర్ఏ ఫ్యాక్టర్ కింద రాదు, కిలవాతం కింద. ఫస్ట్ యూరిక్ యాసిడ్ అక్యుములేషన్ ఎక్కువయ్యి యూరిక్ యాసిడ్ పెరిగి దాని నుంచి వాపులు వచ్చి తర్వాత ఆర్ఏ కింద కన్వర్ట్ అవుతుంది. దానికి మళ్ళీ సపరేట్ స్టేజెస్ ఉంటాయి, దాని గురించి మళ్ళీ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మెడిసిన్స్ తెలుసుకుందాం. ఏంటంటే రక్స్ట్రాక్స్, రోడోడెండ్రన్, అర్నికా, లీడం పాలు అండ్ ఇలాంటి మంచి మంచి మెడిసిన్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. సో మీ యొక్క కండిషన్ బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది, క్యాల్కిరియా కార్బన్ అలాంటివి కూడాను. సో ముందుగా మీరు యొక్క హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీరు మీ యొక్క విధానం బట్టి మెడిసిన్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.